నమో వెంకటేశాయ. పెద్దవాడినైనాను ఈ పుట్టినరోజులు అవి నాకు ఎందుకు రానైనా అంటే వాళ్ళుగా ముచ్చటపడి కొడుకు కోడలు ఏర్పాటు చేసుకున్నారు. సరే, ఇతర బృందం అందరూ సహకరించారు. ఏదో వంక కాసేపు నలుగురం కలిసి కూర్చుని ఓకే కాసేపు అందరం కలిసి సత్కాలక్షేపం చేయడానికి ఇది ఒక అవకాశం. అందులో నా పుట్టినరోజు సందర్భంగా నా కొడుకే కచేరీ చేయడం నాకు మరీ సంతోషం. పాడగలిగినంతకాలం పాడుతూ వచ్చాం. ఏదో కాస్త కూస్తూ ఇప్పుడు కూడా నడుస్తుంది కానీ బండి. ఆ రోజులు వేరు ఎంతైనా, ఇప్పుడు పాడితే ఈ రోజులు వేరు. కానీ నా చిన్నతనం జ్ఞాపకం వచ్చింది. ఆ రోజులు గడిచిపోయినాయి. ఎంతో అభిమానం ఉంటే తప్ప ఇలా రావడం, కూర్చుని సంకీర్తనలన్నీ వినడం, ఇవి చేయాలంటే మనిషి మీద నిజంగా అభిమానం ఉండాలి, మనవాడు అన్న భావం ఉండాలి. అటువంటి మంచి భావంతో మీరందరూ వానబడ్డ శ్రమైన ఓపికగా వచ్చి కూర్చుని వాడి పాట గంటన్నర సేపు హాయిగా విన్నారు. నేను పాడినంత సంతోషంగా ఉంది. ఒకప్పుడు ప్రారంభ దశలో, హనుమాచార్య ప్రాజెక్టు ప్రారంభ దశలో 3, 4 ఆడియన్స్, 5, 6 వస్తే చాలా అబ్బో అనుకునే పరిస్థితుల్లో పాడినవాడిని. అలాంటి రోజులు కళ్ళారా చూశాను. అలాంటి ప్రోగ్రాంలు కూడా నా జీవితంలో నా చరిత్ర రాసుకుంటే రాసుకోదగ్గ అంశంగా జరిగినాయి. ఈ రోజున నాకే కొత్త హనుమాచార్య కీర్తనలు నేర్పేందుకు కొన్ని వేల మంది ఉన్నారు లోకంలో. హనుమాచార్యుల వారి సంకీర్తనలు అంతగా ప్రాబల్యం పొందినాయి. కానీ ఎవరికైనా తన కొడుకో కూతురో స్వయంగా వాళ్ళు పాడుతూ ఉంటే అదొక సంతృప్తి. తనతోనే అంతరించిపోలేదు, తన తర్వాత వాళ్ళు పాడుతున్నారు. అటువంటి ఆనందానికి కొంచెం ప్లస్ పాయింట్గా నా మనవరాలు కూడా పాడింది వాళ్ళ. కాబట్టి ఇప్పుడు ఆ పాటను కూడా ఆస్వాదించారు మీరు. చాలా సంతోషం. మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పి తీరాలి. ఎందుకంటే భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప నోరు తెరిచి ఎవ్వరూ పాడలేరు. కొద్ది కాలం పాడినా, కొన్ని పాటలే పాడినా, కొద్ది స్థాయిలోనే పాడినా అది కూడా భగవంతుడు ఇస్తేనే, అంతేగాని మనంగా సాధించగలిగే విద్య కాదు ఇది. కాబట్టి మీ అందరి అనుగ్రహంతో ఈనాడు వాళ్ళ నాన్నతో కలిసి నా మనవరాలు పాడింది మీ సమక్షంలో. మీరు ప్రోత్సహించారు. రేపొద్దున నన్ను, మా అబ్బాయిని మించి నా మనవరాలు పాడాలి. అది నా కోరిక. ఆ ప్రోగ్రాంకి మీ పిల్లలు, మీ మనవలు, మీ కొడుకులు, మీ మనవరాళ్ళు వచ్చి ఆస్వాదించి, అభినందించి, కొంచెం పెద్దవాళ్ళు అయితే వయసులో ఆశీర్వాదం చేసి అవన్నీ చూసే ప్రాప్తం ఉంటే మేము చూస్తాం. లేకపోతే జరగాలి అని కోరుకుంటున్నాను భగవంతుడి దయ వల్ల. చక్కటి మైక్ సిస్టమ్ ఏర్పాటు చేశాడు. వాళ్ళకి
హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మైక్ అరేంజ్ చేయడం కూడా వాళ్ళకి ఒక టేస్ట్ ఉండి ఇష్టం ఉంటే తప్ప ఆ ఫీల్డ్ కూడా అంత తేలిగ్గా వచ్చే విద్య కాదు. ఈ 5-6 కూర్చుంటే స్టేజ్ మీద ఆ ధ్వనులు వాటిని బ్యాలెన్స్ చేయడం, ఏది ఎంతలో ఉండాలో ఆ తూకం వేసి ఆడియన్స్కి అందించే. కొంచెం దగ్గర కూర్చుంటే ఇబ్బంది అనిపించింది, కానీ నాకు అటు వెనక్కి వెళ్ళి విన్నాను కాసేపు. బాగున్నాయి, చక్కగా పాట హాయిగా వినిపించింది. ఏదో సందర్భంగా అందరూ పలకరిస్తూ ఉంటారు కాబట్టి కొద్దిపాటి చాంచల్యం ఏర్పడ్డా పాట విన్నాను నేను A to Z. బాగుంది, చక్కగా వినిపించింది. మైకులు, ఇన్స్ట్రుమెంట్స్ బ్యాలెన్సింగ్ కూడా బాగుంది. అలాగే వీళ్ళందరూ నాకు వాయించిన వాళ్ళే. 2-3 అయితే బహుకాలంగా నాకు వాయిస్తూ ఉన్నవాళ్ళు. ఈ చిరంజీవి వంశీ మృదంగం మటుకు ఇప్పుడు మా మనవరాలు ఫీల్డ్కి వచ్చినట్టు, మా మనవరాల కన్నా కొంచెం ముందు వచ్చాడు. మా మనవరాల కన్నా ఇతను కొంచెం సీనియర్. చక్కటి మృదంగంతో సహకరించాడు. మంచి హ్యాండ్, సంగీత ప్రియత్వం ఉంది, విద్య ఉంది చేతిలో, భక్తి శ్రద్ధలు ఉన్నాయి. చాలా చక్కగా వాయిస్తుంటాడు అతను. నా కచేరీలో రికార్డింగ్లలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు ఈ మధ్య. అలాగే నాకు రొటీన్గా వాయించే శంకర్ వైలన్, భరద్వాజ కీబోర్డు, పాండు తబలా, సురేష్ రిథమ్స్, వీళ్ళందరూ విష్ణుమూర్తికి 4 చేతుల్లో 4 వాద్యాలు ఉన్నట్టు ఎప్పుడు ఆ విష్ణుమూర్తిని అట్టు పెట్టుకునే వాయిద్యాలు ఉన్నట్టు నన్ను అట్టు పెట్టుకునే ఉంటారు. వస్తూ పోతూ ఉంటారు ఇంటికి. ఏ కార్యక్రమం చేసినా నాకు సహకరిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే పక్క వాయిద్యాలు అన్న విషయం పక్కన పెడితే తోడు నీడగా ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతూ, ఇంకా కాలాతీతమైంది ఇప్పటికే చాలా. వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా ఇక్కడ సాపాడు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి, అన్నమయ్య అనుగ్రహానికి పాత్రులై వెళ్ళాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాను. మరొక్కసారి శ్రమ కోర్చి వచ్చిన మీ అందరికీ కూడా మరి కృతజ్ఞతాంజలులు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.